ప్రతిరోజు నేర్చుకుంటున్నట్లుగానే ఈరోజు దేవుని మాటలు మనం విందాం. యూదా పత్రిక 1వ అధ్యాయం 8వ వాక్య భాగాన్ని దేవుని వాక్య లేఖనాల్లోంచి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యూదా పత్రిక 1వ అధ్యాయం 8వ వచన భాగాన్ని చక్కగా చదవడానికి ఇష్టపడదాం. అటువలనే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరచుకుని కలలు కంటూ శరీరాన్ని అపవిత్రపరచుకుంటూ ప్రభుత్వాన్ని నిరాకరిస్తూ మహాత్ములను దూషిస్తూ ఉన్నారు. ఈ 8వ వచనంలో అనేకమైన శ్రేష్టమైన సంగతులు దైవజనుడు యూదా ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, శరీరమును అపవిత్రపరచుకునుట. శరీరాన్ని అపవిత్రపరచుకుంటూ ఉన్నారంటే వాళ్ళు ఉదయకాలం కలలు కంటూ అనే మాటను గురించి దేవుడు తన ఆలోచనలన్నీ కూడా మనకి తెలియపరుస్తూ వచ్చాడు. కల వేరు, దర్శనం వేరు అని. అసలు దేవుడు కళలు ఎందుకు అనుమతిస్తాడో, మనుషులు కనే కళలు ఎలా ఉంటాయో, దేవుడిచ్చే కళలు ఎలా ఉంటాయో ఉదయకాలం చాలా వివరంగా మీతో వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు సహాయం చేశారు. ఈ రాత్రి ప్రత్యేకంగా ఇక్కడ ఈ 8వ వచనంలో 4 మాటలు కనబడతా ఉన్నాయి. అందులో ఒక్క మాట ఉదయకాలం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ పూట శరీరాన్ని అపవిత్రపరుచుకుంటున్నారట అనేకులు. ఆ మాటల గురించి దేవుడు తన వాక్యపు వెలుగులో మనందరితో సూటిగా తేటగా మాట్లాడాలని ఒక దైవజనుడిగా నేను ఆశపడుతూ ఉన్నాను. యేసు నామములో ప్రభు వాక్యం మిమ్మల్ని దర్శించునుగాక. మీరు అడగవచ్చు, ఏమండి వాళ్ళెవరో శరీరాన్ని అపవిత్రపరుచుకుంటే మాకేంటండి బాబు, మేము బాగానే ఉన్నాం కదండి, మేము మంచిగానే భక్తి చేస్తున్నాం కదండి, మేము మంచిగానే ప్రార్థన చేసుకుంటున్నాం కదండి, దేవునిలో ఉన్నాం కదండి, ఓకే మంచిగానే మనం ఉన్నాం. ఒకేలా మనము కూడా అటువంటి వైపుకి వెళ్లకుండా ఉండడం కొరకే, ఒక మేల్కొల్పు కొరకే ఈ మాటలు యూదా గారు దైవ వాక్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మన జీవితంలో మనం వెళుతున్న మార్గాల్లో బాగానే వెళుతూ ఉంటారు. భక్తుడైన మహారాజైన సొలొమోను ఏమంటాడంటే, తాను ఎంచుకున్న మార్గం అంట మనిషి చూడటానికి ఆ మార్గం చాలా బాగుంటుందంట, కానీ చివరికి ఆ మార్గం అంట మనిషిని మరణం వైపు తీసుకెళ్తుందని మహారాజు సొలొమోను చెప్పాడు. కొన్నిసార్లు మనం భక్తి నావ బాగానే నడుచుకుంటూ వెళతా ఉంటుంది. మధ్యలోకి వచ్చినప్పటికీ ఆ సుడిగుండాల వైపుకి కానివ్వండి, ఆ రూట్ మారిపోతూ ఉంటుంది. ఆత్మీయులైన వాళ్ళు ఎందరో దైవికమైన భక్తిని తొలగిపోతున్న వాళ్ళని సమాజంలో చూస్తూ ఉన్నాం. రీసెంట్గా ఒక సహోదరుడు నాతో మాట్లాడుతూ, అన్న నాతో పాటు వారు కూడా ఇట్లాగే డ్యూటీ చేస్తూ ఉంటారన్న, ఆయన సచివాలయంలో పోస్ట్ మాట ఉద్యోగం చేస్తూ ఉంటాడు. అయితే ఆయన చెప్పినారన్నమాట, ఆ సహోదరుడు చెప్పిన మాటలు ఏమిటంటే, ఒకప్పుడు నేను వేరే చోట కాకినాడ పరిసర ప్రాంతాల్లో డ్యూటీ చేస్తూ ఉండేవాడిని అన్న. దేవుడి దయ వల్ల మరలా ఈ అమలాపురానికి ఇక్కడ ట్రాన్స్ఫర్ అవటానికి దేవుడు సహాయం చేశాడు. 1 year నుంచి మన ప్రాంతాల్లోనే నేను డ్యూటీ చేసుకుంటున్నానన్న. అయితే అక్కడ నేను డ్యూటీ చేసినప్పుడు నాతో పాటు కొలీగ్స్ ఎంతోమంది డ్యూటీ చేస్తూ ఉండేవారు. ఒక కుటుంబాన్ని గురించి నాకు బాగా తెలుసు. ఒకప్పుడు చాలా దైవికంగా భక్తిలో ఉన్నవాళ్లే, ఒకప్పుడు వైరాగ్యంగా ప్రార్థన చేసిన వాళ్ళే, ఉపవాసాలు చేసిన వాళ్ళే, కన్నీళ్లు కార్చిన వారే, దేవుని కోసం రోషంగా బ్రతికిన వాళ్ళే రీసెంట్గా మరలా దైవికమైన భక్తిలో దేవుడు ఏ కార్యము జరిగించలేదని, వారు అనుకున్నట్లుగా జరగలేదని మరలా లోక సంబంధులుగా మారిపోయారన్న. చూస్తూ ఉంటుంటే బాధ కలుగుతూ ఉంది. దేవుడు కార్యాలు చేయటానికి సమర్థుడే. కొన్నిసార్లు వెంటనే జరుగుతాయి, కొన్నిసార్లు ఆలస్యమైన అద్భుతమే ప్రభు చేస్తాడు కదా. వాళ్ళు అంతవరకు ఎదురు చూడకలేక మరలా దైవికమైన భక్తిలోంచి లోకంలోకి పూర్తిగా కన్వర్ట్ అయిపోతూ వచ్చారన్న అని చెప్తే నిజంగానే బాధ కలుగుతూ వచ్చింది. యూదా ఈ మాటలు చెప్పడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అనేకులు కళల ద్వారా అపవిత్రులు అయిపోతున్న కొందరుంటే, మరికొంతమంది ఎట్లా ఉన్నారంటే తమ శరీరాన్ని అపవిత్రపరుచుకుంటూ ఉన్నారు అంటున్నాడు. మీరు అడగవచ్చు, అన్నయ్య
శరీరాన్ని గురించి ఇంత క్లియర్గా దేవుని వాక్యంలో గ్రంథస్థం చేయాలా? అంత అవసరమా అంటే ఖచ్చితంగా 100కి 100% ఖచ్చితంగానే అవసరమే. ఎందుకో తెలుసా? దేవుడు నేల మంటితో నరుని నిర్మించాడు. వాని నాసికారంధ్రంలో జీవవాయువు వదిలినప్పుడు నరుడు జీవాత్మగా మార్చబడ్డాడు. ఓకే, అంతవరకు బాగానే ఉంది. లేఖన సత్యాన్ని మనం చదువుతూ ఉంటే దేహము దేవుని ఆలయము అన్నారు. ఇప్పుడు దేవుడు మనకిచ్చిన ఈ శరీరం ఎలాంటిదంటే దేవుని ఆలయం, పరిశుద్ధాత్మకు నివాస స్థలము. ఇంకా దైవజనుడు ఏమంటాడంటే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కాదు గనుక ఈ దేహంతోనే దేవుణ్ణి మహిమపరచండి అన్నాడు. దేహాన్ని గురించి ఇంత క్లియర్గా అపవిత్రపరచుకోకూడదని ఎందుకు ఇంత క్లియర్గా చెప్పారంటే, ఈ దేహం మందు కాదు. దేవుడు తన పోలిక చెప్పిన, తన శరీరం, తన ఆలోచన, తన నిర్ణయము చెప్పిన, తన పోలిక చెప్పిన దేవుడు తన ఆకారంలో మనల్ని నిర్ణయించాడు. దేహము దేవుని ఆలయం కాబట్టి ఈ దేహాన్ని మనం పాడు చేసుకోకూడదు, దేహాన్ని కాపాడుకుంటూ ఉండాలి. చూద్దాం ఆ మాటలు. ఇంట్రడక్షన్లో కొన్ని మాటలు మీకు చెప్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యం 17వ వాక్యాన్ని మీరు చూస్తే దేహాన్ని గురించి, శరీరాన్ని గురించి ఏమని మాట్లాడుతున్నాడు? మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించు, దేవుని ఆత్మ మీలో నివసిస్తూ ఉన్నది. మీరు ఎరుగరా? మీరు తెలుసుకోరా? ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేసుకుంటే దేవుడు వాడిని పాడు చేస్తాడు. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఇప్పుడు ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు గనుక మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుని అభిలాష. మీరు దేవుని ఆలయం అంటే మన శరీరమే పరిశుద్ధ దేవాలయము. మీరు ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుతున్నారు. ఈ భౌతికమైన మందిరం మనమందరం కూర్చోవడానికి, ఇప్పుడు అందరూ ఒక చోట కూర్చోవడానికి ఈ భౌతికమైన మందిరం నిర్మించబడింది. అయితే దేవుని యొక్క వాక్యం చెప్పే మాట ఏమిటంటే, హృదయమే దేవుని ఆలయం, పరిశుద్ధాత్మకు నివాసం. అలాంటి దేవాలయంగా పిలువబడుతున్న ఈ హృదయం, ఈ శరీరం, ఈ దేహం అపవిత్రతల మధ్యలోకి వెళ్ళకూడదు. శరీరం మరలా అపవిత్రతలోనికి వెళ్ళకూడదు. అందుకే ఈ మాట యూదా ఈ పత్రికలో వర్ణిస్తూ మాట్లాడుతున్నాడు. ఇంకొక మాట కూడా లేఖనాల్లో మనం చూడగలిగితే ఏమని రాశారంటే, మీ అవయవాలు దుర్నీతికి సాధనాలుగా మారకూడదు. దేవుడు మనకిచ్చిన ప్రతి అవయవం దుర్నీతి వైపుకు వెళ్ళిపోయి అలాగ మన జీవితాలు భ్రష్టత్వం వైపుకు వెళ్ళకూడదు. అందుకే ఈ మాట దైవజనుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకసారి అందరూ చేతులు ఎత్తి హల్లెలూయా అని చెప్తారా? హుషారుగా చెప్తారా? సందర్భం మీకు చెప్తాను. ఓ తల్లి ఇంటి దగ్గర చాలామంది పెద్దోళ్ళు ఉంటారు. వాళ్ళకి ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఇంటి దగ్గర ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. కొంతమందికి కోళ్ళు పెంచడం బాగా ఇష్టం, కొంతమందికి మొక్కలు పెంచడం బాగా ఇష్టం, కొంతమందికి పాదులు పెట్టడం బాగా, ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. వాళ్ళు పెద్దోళ్ళు అసలు ఖాళీగా ఉండమన్నా ఉండరు. అలాగే ఓ పిల్లోడు వాళ్ళ మమ్మీ ఏం చేసిందంటే, ఇంటి పెరట్లో వాళ్ళకి అన్ని కూరగాయలు పండిస్తానే ఉంది. అక్కడ ఒక పెద్ద వేప చెట్టు కూడా ఉంది. సరే యాడ చూసిందో మొత్తం మీద వెతికి తెచ్చింది. ఒక బీరకాయ పాదు తీసుకొచ్చి ఆ వేప చెట్టు దగ్గరే సెట్ చేసి ఆ వేప చెట్టు ఎక్కిస్తా ఉందన్నమాట. పాదు అంతటిని కూడా మొత్తం మీద వేప చెట్టు అంతా కమ్మేసుకుని ఆ బీరకాయ పాదు అంతా కూడా అల్లేసుకుని చెప్పింది పిల్లోడితో, రే ఇవి నేతి బీరకాయలరా, జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పింది. మొత్తం మీద పాదు పెట్టింది, కాయలన్నీ కాసినాయి. కోసేసింది. ఆ రోజు ఆ బీరకాయలన్నీ కోసేసి ఆ పిల్లోడితో చెప్తుంది, రే ఈ బీరకాయలు మన పక్కింటి వాళ్ళు ఉన్నారు కదా, ఎదిరింటోళ్ళు ఉన్నారు కదా, మొత్తం ఇంచుమించు ఒక 30 కాయలలాగా కాసింది ఆ పాదు. మొత్తం అందరికీ పంచేయమన్నది. ఇదేంటమ్మా, ఎందుకమ్మా బీరకాయలు పాదు పెట్టడం ఎందుకు, మళ్ళీ అందరికీ పంచేయడం ఎందుకు, ఇంట్లోకి ఉపయోగపడాలి కదంటే, ఒరే చెప్పినట్టు చేయరా, అందరికీ పంచేయి అనండి.
ఆ పిల్లోడు ఏం చేశాడంటే ఈ కాయలన్నీ తీసుకుని ఆ ఎదురింటి అక్కోళ్ళకి, పక్కింటి వాళ్ళకి, చిన్నమ్మోళ్ళకి, పెద్దమ్మోళ్ళకి, ఆ వీధిలో ఉన్న వాళ్ళందరికీ పంచాడు. పంచేటప్పుడు మనసులో ఆలోచన వచ్చి, ఏంటో మా అమ్మ వచ్చిన కూరగాయలన్నీ అందరికీ పంచేయమంటది అని అనుకుని అన్ని పంచేయగా కొన్ని దాచాడు. ఒక 4-5 కాయలు జాగ్రత్తగా వాళ్ళ అమ్మకి తెలియకుండా బుట్టలో తీసుకొచ్చి ఇంట్లో కిచెన్లోకి వెళ్ళి జాగ్రత్తగా నాడికి, ఆ పిల్లోడికి నెయ్యి అంటే బాగా ఇష్టం అన్నమాట. ఆ నేతి బీరకాయలన్నింటినీ కూడా జాగ్రత్తగా తీసుకుని ఆ కత్తిబడి తీసుకుని కోస్తా ఉన్నాడు. ఎంత కోసినా నెయ్యి రావట్లేదు, పసరొత్తా ఉంది. స్తోత్రం చెప్పండి సరే. ఆ బీరకాయ పేరేంటి? స్వర్ణక్క, ఆ బీరకాయ పేరేంటి అక్క? చెప్పక్క. నేతి బీరకాయ అన్నయ్య. కానీ పేరుకి నేతి బీరకాయ, కానీ అందులో ఏమన్నా నెయ్యి ఉందా? కనీసం స్పూన్ నెయ్యి కూడా లేదు, పేరు మాత్రం నేతి బీరకాయ. ఈ సంగతి నేను మీకు ఎందుకు చెప్తానంటే, ప్రస్తుతం కూడా క్రైస్తవ లోకం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడే. దేవుని బిడ్డలు పరిశుద్ధులుగానే ఉండాలి, కానీ పరిశుద్ధుల గుంపుగా పిలువబడుతున్న సంఘంలో కూడా అపవిత్రత చేస్తూ ఉంది. నేతి బీరకాయలో ఎలాగా నెయ్యి లేదో క్రైస్తవుల్లో కూడా పరిశుద్ధతకి కనుమరుగైపోతూ ఉన్నారు. ఇన్నాళ్ళు ఎప్పుడో మేము చిన్నప్పుడు ఎప్పుడైనా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళితే, అప్పట్లో టీవీ అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళితే అక్కడ ఏదైనా న్యూస్ పెడతా ఉండేవాడు మా తాతయ్య గారు. ఇంకా అంతే, న్యూస్ తప్ప ఇంకేం వచ్చేది కదన్నమాట. ఆ న్యూస్ వరకే అది వార్తలు చదువుతున్నది సుబ్బారావు అలా వచ్చా ఉండేది అన్నమాట. అప్పుడు ఎప్పుడైనా టీవీ పెడితే ఆ న్యూస్ వస్తూ ఉంటుంటే, ఎప్పుడో ఆ న్యూస్లో ఎప్పుడైనా 1 మినిట్ ఎంతో జస్ట్ అడ్వర్టైజ్మెంట్ ఉండేది. ఆ అడ్వర్టైజ్మెంట్ కూడా ఏంటి, సంతూర్ లేకపోతే లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఇవి వచ్చేవి. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్లు అలా ఏమీ లేవు. ఒక్క నిమిషం, ఒక అరగంట న్యూస్లో ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు, అవి కూడా లోక సంబంధమైన సినిమాలు, వ్యర్థమైనవన్నీ. మనిషి వాటికి ఫోకస్ అయిపోయి తన శరీరాన్ని అపవిత్రపరిచేసుకుంటున్నాడు. తన మనసు పూర్తిగా పాడైపోతా ఉంది. ఎంత పరిశుద్ధంగా ఉండాలనుకున్నా తన శరీరంలో ఏదో ఒక క్రియ పనిచేస్తూ ఉంది. అందుకే సంఘం మేల్కోవాలి. కొంతమంది అయితే కళల ద్వారా అపవిత్రపరుచుకునే వాళ్ళు కొందరున్నారు, కొంతమంది అయితే శరీరాన్ని అపవిత్రపరుచుకుంటున్నారని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నా ప్రశ్న, శరీరాన్ని అపవిత్రపరిచేది ఏమిటి? శరీరం అపవిత్రతలోకి వెళ్ళిపోవడానికి గల కారణాలు ఏంటి? శరీరాన్ని అపవిత్రపరిచేవి ఒక 5 కారణాలు మీకు చెప్తాను. అపవిత్రలు కాకూడదన్నదే దేవుని ఉద్దేశం. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన బిడలమైన మనము అలా బ్రతకాలనేది దేవుని సంకల్పం. కానీ ప్రభు రాకడలో అందరూ ఎత్తబడే గుంపులో లేకుండగా కొంతమంది అపవిత్రులుగా, అందుకే బైబిల్ ఏమంటో తెలుసా, మన ప్రాణం, చెప్పండి, ఆత్మ, శరీరం ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడందు నిందారహితంగా ఉండాలి. మచ్చ, డాగు, కలంకం లేని మహిమగల పరిశుద్ధ సంఘంగా ఉండాలని దేవుని అభిలాష. అయితే ఇప్పుడు శరీరాన్ని అపవిత్రపరిచేవి ఏంటో మనం కనిపెడితే, పసిగడితే అటువైపుకు మనం వెళ్ళకుండా మన పరిశుద్ధ జీవితాన్ని మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు శరీరాన్ని అపవిత్రపరిచేవి ఏమిటో ఒక 5 విషయాలు మీ ముందుకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. నెంబర్ 1 చదవండి. యెహెజ్కేలు ప్రవచన పుస్తకం 24వ అధ్యాయం అండ్ 13వ వాక్య భాగాన్ని విందాం. యెహెజ్కేలు 24వ అధ్యాయం 13వ వాక్య భాగాన్ని విందాం. నీకు కలిగిన అపవిత్రత నీ కామాతురతయే నిన్ను శుభ్రపరచుటకు నేను పూనుకొనినను నీవు శుభ్రపడకపోతివి. చూడండి, దేవుడు మాట్లాడుతూ నిన్ను ఎంత శుభ్రం చేయాలని ప్రయత్నం చేస్తున్నా నువ్వు మాత్రం అసలు శుభ్రం అవట్లేదు. నీకు కలిగిన అపవిత్రత నీ కామాతురతయే అంటున్నాడు. సో మొదటి మాట, శరీర ఆశలు. శరీర ఆశ మనిషిని అపవిత్రపరిచేస్తూ ఉంది. ఎంత శుభ్రం చేయాలని దేవుడు ఎంత ప్రయత్నం చేస్తున్నా వాళ్ళు ఇంకా అపవిత్రతలోనే ఉంటున్నారట. చూడండి, తల్లి పిల్లోడికి ఎంత ప్రయాసపడుతుందో తెలుసా? తల్లి
పొద్దున్న స్నానం చేపిస్తుంది, మరలా మధ్యాహ్నం స్నానం, మళ్ళీ సాయంకాలం. వాడిని ఎంత నీట్గా చేపిద్దామన్నా వాడు మాత్రం బురదలో దొల్లేస్తూనే ఉంటాడు. అసలు మంచి బట్టలు వేసిన సాయంకాలానికి అవి ఎట్లాగ అయిపోతాయంటే, మన ఇంట్లో వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా, మనం వంట వండినప్పుడు ఆ వంట గిన్నె దించడానికి ఉపయోగిస్తామే, అలా అయిపోతాయి వాడి బట్టలు. ఎంత ఆ తల్లి ఆ పిల్లోని నీట్గా చేద్దామన్నవాడు మాత్రం బురదలో దొల్లేసి వస్తూ ఉంటాడు. ఈరోజు మనిషి కూడా దేవుడు మనల్ని ఎంత పరిశుద్ధులుగా ఆయన రక్తంతో కడిగాడో, ఆయన మాటల చేత మనల్ని భక్తి మార్గాలు నడిపించాలని ప్రయత్నం చేస్తున్నా మనిషి మాత్రం శరీర ఆశల వైపుకి వెళ్ళిపోయి ఆ ఆశలు మనిషిని అపవిత్రతలోనికి తీసుకెళ్ళిపోతున్నాయి. కుటుంబము, భార్య, భర్త, పిల్లలు ఈ విధమైన భక్తి మార్గాల వైపు ఉంటే పర్వాలా, కానీ ఉన్న కుటుంబం కాకుండా లోక సంబంధమైన ఆశయాల వైపుకు, దురాశల వైపుకు మనిషి పయనించి శరీరాన్ని అపవిత్రపరుచుకుంటున్నాడు. కాబట్టి మనిషిని అపవిత్రపరిచేది ఏదంటే శరీర ఆశలు, శరీర కోరికలు. అందుకే శరీర క్రియలు ఏవనగా ఓ లిస్ట్ ఇచ్చాడు. అందులో ఒక లిస్టులో, ఆ లిస్టులోనే ఈ మాట ఉంటుంది, అపవిత్రత అనే మాట కనబడుతుంది. శరీర ఆశలు, శరీర క్రియలు ఏవనగా అపవిత్రత అనే పదాన్ని మనం చూస్తాం. లేఖనాల్లో మనం చూడగలిగితే మరొక సందర్భం కూడా మీకు చెప్తాను. అండ్ కీర్తనల పుస్తకం 106వ అధ్యాయం 39వ వాక్యం, 106వ కీర్తన 39వ వాక్య భాగాన్ని గమనిస్తే అక్కడ ఇలా రాయబడింది, తమ క్రియల వలన వాళ్ళు అపవిత్రులైపోయారు, తమ నడవడిక వలన పాపాత్ములుగా మారిపోయారు. తమ క్రియల వలన, శరీర క్రియల వలన అపవిత్రులైపోయారు. సో మన ఆత్మీయ జీవితం ఎంతైనా దేవునిలో చక్కగా అమర్చబడాలనే దేవుని యొక్క అభిలాష. లోకంలో ఉన్నదంతా చెప్పండి, శరీరాశ, నేత్రాశ, జీవుడంబం. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, అవన్నీ మనిషిని అపవిత్రపరుస్తూ ఉన్నాయి. ప్రభు కూడా చెప్పగానే చెప్పినాడు, మనిషిని హృదయంలో నుండి అనగా అని ఒక లిస్ట్ ఇచ్చాడు. అందులో 13 కార్యాలు ఉన్నాయి. అందులో ఒక క్రియ ఏమిటంటే శరీర క్రియ. లోపల నుండే, మనిషి లోపల నుండే అవి వచ్చి అపవిత్రపరిచేస్తున్నాయి అన్నాడు. కనుక ఈ ఉదయకాలం దైవ సన్నిధిలో నేర్చుకున్నట్లుగా అనుబంధంగా మీకు ఈ మాటలు చెప్తా ఉన్నాను. చాలామంది ఆత్మీయులైన వాళ్ళు ఈ శరీర క్రియకి చోటిచ్చి వాళ్ళు అపవిత్రులైపోతున్నారు. మనమైతే మేల్కొని దైవభక్తి చేయటానికి పరిశుద్ధాత్ముడు మనందరి మీద యేసు నామములో తన కృపను కుమ్మరించునుగాక. ఒకసారి చేతులు పైకెత్తి హల్లెలూయా అని చెప్తారా? అక్కడ చెప్తున్నాడు, శరీర క్రియల గురించి మాట్లాడుతున్నాడు. క్రియలు, పనులు. మనిషిని మీరు చూడండి, వద్దు నాన్న అంటే అదే చేస్తూ ఉంటాడు మనిషి. ఇప్పుడు చేస్తున్న క్రియలు ఎలా ఉన్నాయంటే, మనుషులు అపవిత్రమైన క్రియల వైపుకు వెళ్ళిపోతున్నారు. సిగరెట్ తాగటం ఆరోగ్యానికి హానికరం అని తెలిసి కూడా మళ్ళా ఆ క్రియ ప్రారంభించి శరీరాన్ని, ఆరోగ్యంగా ఉండవలసిన శరీరాన్ని అపవిత్రపరిచేసుకుంటున్నారు కొంతమందికి డ్రింకింగ్ చేయటం ఆ హ్యాబిట్ అలవాటైపోయి అదే అలవాటుగా మారిపోయి తన శరీరం అంతా కూడా అపవిత్రం అయిపోతుంది. కొంతమంది అయితే మత్తులో ఉంటున్నారంటండి. ఆ మత్తు పదార్థాలకి బానిసలైపోయి వాళ్ళు అపవిత్రులైపోతున్నారు. ఈరోజు నా ఆశ ఏమిటంటే, దేవుని ఎదుట నిలబడవలసిన సంఘం మచ్చ ఉండకూడదు, కలంకం ఉండకూడదు, పవిత్రమైన సంఘంగా ఆయన ఎదుట కనబడటానికి, మనల్ని మనమే దిద్దుకోవడానికి ఆ వాక్యపు వెలుగులో మనల్ని దర్శించడానికి ప్రభు కృప చూపిస్తూ ఉన్నాడు. ఏ విధము చేతనైనా యేసు నామములో మనమందరం పరిశుద్ధ మార్గాల వైపుకి నడిపించబడదుముగాక. చూడగలిగితే కొన్ని సందర్భాలు శరీర క్రియల గురించి మాట్లాడతాను. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యాన్ని మీరు చూస్తే శరీర క్రియల గురించి అక్కడ మాట్లాడుతూ పేతురు గారు ఇలా అంటున్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం అండ్ 14వ వాక్య భాగాన్ని మీరు చూస్తే,
వ్యభిచారిని చూసి ఆశించుచు పాపము మానని కన్నుల గలవాడా. అంటే మనిషి యొక్క జీవితంలో ప్రభు పేతురుతో మాట్లాడితే ఏమంటున్నాడంటే పాపము మానలేని కన్నులు. అంటే కంటి ద్వారా కదండి మనిషి పాపం చేసేది, చూసేది. ఇక్కడ పేతురు ఇలా మాట్లాడుతున్నారు, పాపం మానని కన్నులు గలవాడా. ఓకే, చాలు. పాపం మానలేని కన్నులు గలవాడా అంటే చాలామందిని మీరు దేహానికి దీపం కన్నే కాబట్టి ఈ కంటి ద్వారా అపవిత్రత వచ్చేసింది, శరీర క్రియ. ఈ పాపాన్ని మానలేకపోతున్నాడు మనిషి. అందుకనే దైవ వాక్యం మనకు చెప్తుంది. పేతురు అంటున్నాడు, చాలామంది ఇలా ఉన్నారు, పాపం మానలేని కన్నులు కలిగిన వాళ్ళుగా ఉన్నారు. మీరైతే ఆ కంటి పాపం మీద జయాన్ని మీరు కలిగిన వారిగా ఉండాలి. దేహానికి దీపం కన్నే కాబట్టి ఒక కన్ను పాడైపోతే దేహం అంతా అపవిత్రమైపోతుంది. అందుకనే పౌలు గారు ఎంత స్పష్టంగా చెప్పాడు తెలుసండి, నేను అనేకులకి ప్రకటించిన తర్వాత ఒకేళ నేను భ్రష్టుని అయిపోతానేమని నా శరీరాన్ని నలగొడుతున్నాను అన్నాడు. మన శరీరం మన స్వాధీనంలో ఉండాలి. ఉపవాస ప్రార్థన ఎందుకో తెలుసా? మరింతగా నీవు పరిశుద్ధతలో పయనించడానికి, నీకున్న పరిశుద్ధత ఇంకాస్త ఎక్కువ అవటానికి. శరీరాన్ని నలగొట్టుకున్నాడంట. ఇప్పుడు చూడండి, కొన్ని సందర్భాలు మీకు చెప్తాను. మీరు ఏదైనా ఒక షాప్కి వెళ్ళారు, ఏదైనా ఒక వస్తువు లేదా ఫ్రూట్ షాప్కి వెళ్ళారు. ఫ్రూట్ షాప్కి వెళ్ళిన తర్వాత అక్కడ యాపిల్స్ ఉన్నాయి, దానిమ్మ ఫలాలు ఉన్నాయి, ఆ తర్వాత ఆ గ్రేప్స్ ఉన్నాయి, ద్రాక్ష పళ్ళు ఉన్నాయి, ఆ తర్వాత అనేకమైన బనానాలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. అయితే ఆ ఫ్రూట్ షాప్ దగ్గర మీరు కొనేటప్పుడు నలిగిపోయినవి ఒక గుత్తులో ఉన్న ద్రాక్ష పళ్ళు తీసుకుంటారా, విడిగా ఆ పక్కగా చెదిరిపోయినవి తీసుకుంటారా? దాని కాస్ట్ కూడా వేరు. ఇంకా చెప్పుకోవాలంటే ఆ అరటిపళ్ళు బాగా మగ్గిపోయి బాగా వేస్ట్ అని అన్నట్టుగా ఉన్న వాటిని ఎవడు చూడు. ఇంకా రేపటికి ఇంకా ముగుతాయంటేనే అవి తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. బాగా నలిగిపోయినవి, పాడైపోయినవి ఎవ్వరు తీసుకోరు. ఓ మాట చెప్పనా, నీ శరీరం దేవుని కొరకు నలగట్టబడితే నీ శరీరం పాపానికి ఉపయోగకరంగా మారదు. సరే, అందరూ ఆమేన్ చెప్పండి. నీ శరీరం దేవుని కొరకు నలగొట్టబడితే సాతాను గడికి ఉపయోగకరంగా మారదు. కానీ చాలామంది దేవుని కొరకు నలగొట్టబడవలసిన వాళ్ళు, వాళ్ళ శరీరం దేవుని కొరకు నలగొట్టబడవలసిన వాళ్ళు లోకానికి ఉపయోగకరంగా మారిపోతూ ఉంది. పౌలు ఏమంటాడు తెలుసా? నా శరీరాన్ని నలగొట్టుకున్నాను. ఇంకొక మాటలో చెప్పాలంటే, నువ్వు పాపం మీద జయం రావాలంటే నీ శరీరం నలగొట్టబడాలి. అప్పుడే నువ్వు పాపాన్ని జయించేది. ఎలాగా ఈ నలిగిపోయిన ఫలాలు ఎవరికి ఉపయోగకరంగా ఉండవో, సాతాను గడి కూడా నీ శరీరం ఉపయోగకరంగా మారదు. నీ అటువైపుకి ఆశలు చూపించిన అటువైపుకి నీ మనసు వెళ్ళదు. అందుకనే దేవుని కొరకు మన శరీరం ఒక అర్పణగా మారిపోవాలి, అంకితం అయిపోవాలి. అప్పుడు మన శరీరం మీద గొప్ప జయం మనకు వస్తుంది. ఇంకో మాటలో చెప్పాలంటే పౌలు అంటాడు, మీ యందు క్రీస్తు స్వారూప్యం ఏర్పడేంత వరకు నాకు ప్రసవ వేదన కలుగుతుంది అన్నాడు. ప్రసవ వేదన అంటే ఒక తల్లి బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు వేదనతో పిల్లలకు అంటది, మరణపు అంచులు అవి మాట. ప్రసవ వేదనతో ఉన్న స్త్రీ దగ్గరికి బీరువాలో ఉన్న బంగారం గుర్తొస్తుందండి. మిమ్మల్ని అడగలే, అక్కల్ని అడుగుతాను. అమ్మా అక్కలారా, ప్రసవ వేదనలో ఉంది ఆమె, పిల్లల్ని కానీ ఆ వేదన పడుతున్న ఆమెకి బీరువాలో బంగారం గుర్తొస్తుందా? రాదు. పట్టుచీర గుర్తొస్తుందా? డబ్బు గుర్తొస్తుందా? రాదు. వేదనే ఆ పిల్లోడిని కంటే ఆ వేదనలోనే ఉంటుంది. ఆత్మీయుడిగా నీవు ప్రార్థనలో ప్రసవ వేదన పడితే నిజంగా నీకు శరీరం మీద జయం వస్తుంది. ప్రార్థనలో ప్రసవ వేదన నీకు రావాలి. పైపైనే నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటుంటే శరీరం మీద జయం రాదు నీకు. అదే అంటాడు పౌలు,
క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు నాకు ప్రసవ వేదనే అన్నాడు. ఆ మాట ఒక్కసారి చదువుదామా లేఖనాల్లోంచి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వాక్యము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:27. కొట్టినట్టు నేను పోట్లాడట్లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడని అయిపోతాను, ఒకవేళ నేనే భ్రష్టుడని అయిపోతానేమోనని నా శరీరాన్ని నలగొడుతున్నాను, నా శరీరాన్ని నలగొట్టుకున్నాను. ఓకే, నలగొట్టబడితేనే దేవునికి ఉపయోగపడేది. గలతీ పత్రిక 4:19 కూడా చూడండి. నా పిల్లలారా 4:19 గలతీ పత్రిక, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడేంత వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది. ఈరోజు ఆత్మీయులైన మీరు ప్రార్థనలో నలగొట్టబడితే, దేవునిలో నలగొట్టబడితే, మీ శరీరం ప్రభు కోసం నలగొట్టబడితే ప్రసవ వేదన, ఆత్మల్ని కనే వేదనే మీకు ఉంటుంది. క్రొత్త ఆత్మలు రక్షించే భారమే మీకు ఉంటుంది. కానీ ఈ శరీరం మనసు కోరినట్లుగా ప్రవర్తించడానికి మీ మనసు అంగీకరించదు. కానీ ఇటువైపుకు ప్రజలు మక్కువ చూపించట్లేదు. ప్రజలు కొందరేమో మత్తులో ఉంటున్నారు. నోవాహు ఎంత నీతిమంతుడండి, దేవుని కోసం వాడకట్టాడు, కృప పొందాడు, ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ద్రాక్ష తోటేసి తాగి మత్తుడై వస్త్రహీనుడైపోయాడంట. ఎంత బాధను కలిగించే మాట. ఆ తరంలోనే నీతిమంతుడు కదా ఆయన. ఎందుకు అట్లా? దేవుని కోసం నలగొట్టబడిన అనుభవాలు లేవు. ఈరోజు ఒక సందర్భం మీకు చెప్తాను. ఓ పెద్ద పాస్టర్ గారు అట్లా చెప్పినారు, మనిషి దేవుని కొరకు ఉపయోగకరమైన పాత్రగా మారాలంటే పాకానికి రావాలంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. మా అమ్మకు తెలుసు బాగా, అరిసెలు ఎవరింట్లో అయినా సరే సూడిదలు కానీ ఏమైనా చేయాలంటే అమ్మ దగ్గరికి వచ్చి ఖచ్చితంగా అరిసెలు వండడానికి వస్తూ ఉండేవారు. ఆ అరిసెలు వండాలంటే పాకం కరెక్ట్గా రావాలి, లేకపోతే ఇంకంతే, అంత క్వాలిటీ ఉండదు, టేస్ట్కరంగా ఉండదు. ఒక క్రైస్తవుడు పాకానికి రావాలంటే అర్థం ఏంటంటే దేవుని కోసం నువ్వు నలగొట్టబడిన అనుభవాలు రావాలి. యజమానుడు వాడుకునే పాత్రను చూడండి, తన చేతుల్లోంచి ఎన్నిసార్లు జారిపోతున్న అదే మట్టి తీసుకుని అలాగే తన మనసులో ఉన్న షేప్ వచ్చేంత వరకు కూడా అలాగే చేస్తూ ఉంటాడు. ఒక కొలిమిలో కంసాలు మీరు చూడండి, సుత్తితో దాన్ని సరిచేస్తూ ఎలాగైనా ఒక ఆకారం ఒక శిల్పిని చూడండి, ఒక ఆకారం వచ్చేదాకా సుత్తి శాన తీసుకుని కొడతానే ఉంటాడు. ఆ మనసులో ఉన్న ఆకారం రావాలి. దేవుని చేతిలో కూడా నువ్వు సాక్షిగా ఉండటానికి, నీ శరీరం మరలా అపవిత్రత వైపుకి విడిచి వచ్చిన వాటి వైపు వెళ్లకుండా ఉండడానికి దేవునిలో నీకు ప్రసవ వేదనంత ప్రార్థన అనుభవం వస్తే ఖచ్చితంగా నీ శరీరం అపవిత్ర కాదు. ఈ దైవికమైన భక్తిలో యేసు నామములో ప్రభు మిమ్మల్ని నడిపించునుగాక. ఫర్ ఎగ్జాంపుల్, సైనికుడు ఉన్నాడు. సైనికుడు యుద్ధ భూమిలోనే ఉంటాడు, యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అయితే సైనికుడు యుద్ధం చేయాలంటే ఖచ్చితంగా ఆయుధాలు ధరించి ఉండాలి. ఆ ఆయుధాలు ధరిస్తేనే గొప్ప విజయాన్ని పొందేది. ఇంకొక మాటలో చెప్పాలంటే, బండి మీద చాలామంది బైక్ మీద వెళ్తూ ఉన్నవాళ్ళు చూస్తే హెల్మెట్ ఖచ్చితంగా ధరిస్తూ ఉంటారు, ప్రాణాపాయం నుంచి తప్పించడం కోసం. వర్షం పడతా ఉంది, వర్షం నుంచి మనం తప్పించుకోవడం కోసం గొడుగు ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే నీ ఆత్మీయ జీవితంలో శరీర ఆశలు, వాటి మీద నీకు జయం కావాలంటే శరీరం నలగొట్టబడితేనే అప్పుడు పవిత్రపరచబడుతుంది. ఒక అర్పణగా ఉపయోగపడాలి దేవుని కోసం మనం. లేకపోతే నీకు ప్రసవ వేదనలు అంటే ప్రార్థన రాకపోతే మరలా మందిరంలో ఉన్నంతసేపు బాగుంటావు, ఇక్కడి నుంచి ఆమెనన్న వెంటనే మరలా లోకాశల వైపు నీ మనసు వెళ్ళిపోతుంది. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో ఖచ్చితంగా శరీరం అపవిత్రపరచబడకుండా శరీరాన్ని అపవిత్రపరిచే ఈ ఆశల మీద నీకు జయం కలగటానికి నీ శరీరాన్ని నలగొట్టబడిన అనుభవంలోకి వస్తే దేవుడు నీకు సంపూర్ణ జయమిస్తాడు.
యేసు నామములో అట్టి కృప నీకు అనుగ్రహించబడును గాక. ఓకే, రెండో మాటలోకి వెళ్ళిపోదాం. సెకండ్ వన్, శరీరాన్ని అపవిత్రపరిచేది ఏమిటి? ఒకటి శరీర ఆశలు లేదా శరీర క్రియలు. ఓకే, రెండో మాటలోకి వస్తే తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 16వ వాక్యాన్ని చూద్దాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 16వ వాక్యం. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండు. అట్టి మాట్లాడు వారు మరీ ఎక్కువగా వాళ్ళ భక్తిహీనులు అయిపోతారు. చాలండి. శరీరాన్ని అపవిత్రపరిచేది ఏది అని అంటే రెండవది వట్టి మాటలు. వట్టి మాటలు, అపవిత్రమైన వట్టి మాటలు అంటున్నాడు అక్కడ పౌలు గారు. మనిషి జీవితంలో మన ఆత్మీయ జీవితంలో మనల్ని అపవిత్రపరిచేవి ఏది, మన శరీరాన్ని అపవిత్రపరిచేది ఏదంటే మాటలు. అవి కూడా వట్టి మాటలు, వ్యర్థమైన మాటలు. ఇంకో మాటలో చెప్పాలంటే అక్కడ ఆ పౌలు గారు ఆ మాట వర్ణిస్తూ అట్టివారు భక్తిహీనులు అన్నాడు. కాబట్టి ప్రతి మాట చాలా వాల్యుబుల్. దేవుని యొక్క సన్నిధిలో మన నోటి నుంచి పలికే ప్రతి మాట చాలా విలువైనది. ఒక మాటలో చెప్పాలంటే ఒక్కసారికి నేను నోరు జారమంటే తీసుకున్న ఆ మాట మరలా వెనక్కి తీసుకోలేము. ప్రాణం పోతే ఎలా తిరిగి రాదో, సమయం పోతే ఎలా తిరిగి రాదో, నోరు జారితే మరలా తిరిగి రావటానికి అవకాశం లేదు. అందుకని వట్టి మాటలే నిన్ను అపవిత్రపరిచేవి. కొంతమంది అనేకులు అపవిత్రులు అయిపోవడానికి గల కారణాలు వారి మాటలు, వారి వట్టి మాటలు. మహారాజు సొలొమోను ఎంత జ్ఞానంతో మాట్లాడితే తెలుసండి. వట్టి మాటలు వాడికంట లేమికి కారణం అయిపోతుందంట. లేమి కొరత అనేది ఎందుకు వస్తుందంటే వాళ్ళు మాట్లాడే వట్టి మాటలను బట్టి అని సొలొమోను సామెతల గ్రంథంలో చెప్పాడు. ఇక్కడ పౌలు గారు ఏమంటారంటే వట్టి మాటలు భక్తిహీనతకి దారితీస్తున్నాయి అంటున్నాడు. అందుకే ప్రవక్త చూడండి ఎన్నో దర్శనాలు చూశాడు. ఒక దేవాలయం మీద ఒక దుప్పటి కప్పబడిన దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. 2 రెక్కలతో దేవదూతలు తమ ముఖాన్ని కప్పుకున్నాయి, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నాయి, 2 రెక్కలతో ఎగురుతున్నాయి. యెహోవా పరిశుద్ధులని గాన ప్రతిగానాలు చేస్తున్న ఆ సిచ్యువేషన్ అంతా చూశాడు. వెంటనే ఏమంటాడు తెలుసా? అయ్యో, అపవిత్రమైన పెదవులు గలవాడిని. ఏమంటే ప్రవక్తే అపవిత్రమైన పెదవులు కలిగి ఉంటే మన సంగతి ఏంటంటారు? అసలు మీరు ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు మాట్లాడిని రికార్డ్ చేస్తే ఒకసారి మీరు రికార్డ్ చేసుకుని వినండి. అసలు మీరు ఏం మాట్లాడారో, ఎవరి దగ్గర ఎట్లా ఉన్నారో, మీరు ఫోన్లో ఏం మాట్లాడుకున్నారో, అసలు నిజంగా ఎంత బాధ అనిపిస్తూ ఉంటుందంటే ఏంటి వీళ్ళ ఆత్మీయ జీవితం. అందుకనే బైబిల్ చెప్తుంది దేవుని రాకడలో ఎత్తబడే గుంపు ఎలా ఉండాలంటే వట్టి మాటలు ఉండకూడదు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదంతే. ఇక మరి వేరే మాట నీ దగ్గర నుంచి రాకూడదు. దేవుడు నిన్ను అలాగూ చెప్ప చేయునుగాక. చూద్దామా దేవుని లేఖనాల్లో యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం చూడండి. యెషయా ప్రవక్త ఇలా మాట్లాడుతున్నాడు. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని, అపవిత్రమైన పెదవులు గల జనుల యెషయా గ్రంథం 6:5. అపవిత్రమైన జనుల మధ్యలో నివసించేవాడిని, నేను నశించిపోయానయ్యా. అయ్యా, అపవిత్రమైన పెదవుల మధ్యలో, ప్రజల మధ్యలోనే ఉన్నాను. నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిగానే ఉన్నాను. అయ్యా, నన్ను నశింపచేసి నన్ను ఒక్కసారి మరణించంటే ఒక శరాపుల్లోంచి ఒక దేవదూత వచ్చి ఆ పెదవుల్ని ఒక అగ్ని అలా తాకినప్పుడు తన పెదవులు పరిశుద్ధపరచబడ్డాయి. ఈరోజు మీ ఆత్మీయ జీవితంలో ఖచ్చితంగా మీరు తీర్మానం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభా, నా శరీరాన్ని అపవిత్రపరిచే ఈ మాటలు, వ్యర్థమైన మాటలు నా నోట రానివ్వద్దు. పరిశుద్ధత వైపే పయనించే కృప నాకు ఇవ్వండి. ఎందుకంటే కొందరు కళల ద్వారా అపవిత్రులు అయిపోయారు, మరికొంతమంది శరీరం ద్వారా అపవిత్రులు అయిపోతున్నారు. నన్ను అలా ఉండనివద్దయ్యా.
ప్రతి మాటకి నేను లెక్క చెప్పాలి కనుక నన్ను నువ్వు పరిశుద్ధపరచు అని కోరుకుంటే యేసయ్య ఖచ్చితంగా మరణిస్తాడు. దేవుడు నీ నోట వట్టి మాటలు రాకుండా నువ్వు ఎప్పుడు మాట్లాడిన నీ మాట ఎట్లా ఉండాలి తెలుసా? కృపాసహితంగానే ఉండునుగాక. నీ సంభాషణ ఉప్పు వేసినట్లుగానే ఉండాలి. ఇంకొక మాటలో చెప్పాలంటే, ఇద్దరు క్రైస్తవులు కనబడితే, ఇద్దరు దేవుని బిడ్డలు పక్కన కూర్చుంటే మీరు మాట్లాడుకోవాల్సిన దేని గురించి తెలుసా? ఆ పక్కింటోళ్ళ చరిత్ర, ఎదిరింటోళ్ళ చరిత్ర, మీ బంధువులు, మీ ఇంటి వీళ్ళ చరిత్ర కాదు, బైబిల్లో ఉన్న మాటలే మీరు సంభాషించుకోవాలి. నీకు యోసేపు గురించి తెలుసా? మరియమ్మ గురించి తెలుసా? జక్కయ్య గురించి తెలుసా? దావీదు గురించి తెలుసా? కొర్నేలు గురించి తెలుసా? ఇట్లాగా దైవికమైన మాటలే సంభాషించాలి. కానీ మీ సంభాషణ ఎలా ఉంటుంది? మీ మాటల యొక్క సారాంశం మరొక్కసారి దేవుడు ఆ వట్టి మాటల ద్వారా కూడా మనకు అపవిత్రత వస్తుందని గుర్తు చేస్తున్నాడు. ఓ సందర్భం చెప్తాను, మీకు చాలా సీరియస్గా ఉన్నారు కాబట్టి ఈ మాటలు మీకు చెప్తాను. ఒకసారి చేతుల పైకెత్తి హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా హుషారుగా చెప్పండి. ఓ తల్లి మా పెద్ద పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉండేదట, బాబయ్య ఒక్కసారి మా ఇంట్లోకి వచ్చి ఒక్కసారి ఒక్క అడుగెట్టి ప్రార్థన చేయ బాబా అనేదంట. పాస్టర్ గారు భలే చెప్పేవాడట, ఒక్కడుగు కాదు, వస్తే మీ ఇంటికి వస్తే 2 అడుగులు పెడతాను, ఒక అడుగు కారులో ఒక అడుగు మీ ఇంటి దగ్గర పెట్టమంటావా ఏంది? ఒక్క అడుగు పెట్టి అలా ప్రార్థన చేయ బాబా అనేదంట. ఆయన అనేవాడంట, లేదమ్మా 2 అడుగులు ఎట్టి ప్రార్థన చేస్తానులే, నాకు కుదరట్లేదు, రావాలని ఉంది, కానీ నేను కూడా ఈ వారమంతా విజిటింగ్లు చేయాలా, కానీ అవలా రావాలని సమయం అనుకూలించట్లేదు, అనుకున్నట్లుగా జరగట్లేదు, ఏదో ప్రోగ్రాం ఏర్పడతా ఉంది. సరే అని ఆయనకి వీలు చూసుకుని వెళ్దాంలే అని అనుకుని, బాబయ్య పేదరాలను బాబయ్య ఒక్కడుగు పెట్టి అమ్మ అలా అనకూడదు, నువ్వు నీ నోట పేదరాలు అనే మాట రాకూడదు. మన దేవుడు ఎవరు చెప్పండి? మాట్లాడాలి మీరు. కొంతమంది ఏమంటారంటే ప్రతిదానికి డబ్బులు లేవు, డబ్బులు. అసలు మీ నోట, మా పెద్ద ఆయన చెప్పేవాడు రాజశేఖరయ్య గారు, నీ నోట డబ్బులు లేవు అనే పదం రాకూడదంట. సార్ అందరూ ఆమెను చెప్పండి సార్. అనకూడదంట. లేవు అంటే లేకుండా పోతామంట. దేవుడు ఇస్తాడు అనాలంట. నాకు ఎప్పటికి ఏ కావాలో అది చేస్తాడు అనాలంట. మన నోటి మాటనే దేవుడు స్థిరపరుస్తూ ఉంటాడు. ఈమె అలాగే పేదరాలని బాబా అలా అనొద్దమ్మా, నేను వస్తానమ్మా, అందరింటికి వెళ్తాను, వస్తాను తల్లి అనేవారంట. పాపం ఆయనకి ఖాళీ చూసుకుని ఓ రోజు ఎక్కడో మీటింగ్ వెళ్తూ ఉంటుంటే, ఆ దారి గుండా వెళుతూ ఉంటుంటే, పాపం అది బస్సులో జర్నీ చేస్తున్నాడు ఆయన. వెళతా ఇది ఊరిలో ఆ తల్లి ఉంది కదా, ఒకసారి ప్రార్థన చేసి వెళ్దామన్నది కదా అని వెళ్దాం అనుకుని పాపం ఆయన బైబిల్ తీసుకుని అక్కడ జస్ట్ బస్ స్టాప్ దగ్గర దిగి ఆ వీధిలోకి నడుచుకుంటా వస్తున్నాడంట. నడుచుకుంటా వస్తుంటుంటే ఆమె పేరు మార్తమ్మ. ఈ మార్తమ్మ ఆ రోడ్డుకి, ఆ 4 రోడ్ల జంక్షన్, ఆ వీధులు ఉంటాయి కదా సిమెంట్ రోడ్లు, ఒక వీధిలో కాలనీలోకి వెళ్తుంటే 4 రోడ్ల జంక్షన్ ఉంటాయి కదా, ఆ జంక్షన్లో నిలబడి అటు తిరిగి నిలబడి చాలా బిజీగా ఉందంట. చూడండి, పెద్దోళ్ళు సామెత చెప్పారన్నమాట, దేవుడిని చూద్దాం వెళ్తుంటే దేవుడే అడ్డం వచ్చినట్టు, ఈవిడిని చూడటానికి వెళ్తుంటే ఈవిడే అడ్డంగా నిలబడ్డది మాట దారిలో. అటు తిరిగి ఆ పాస్టర్ ఇటు వస్తుంటే ఈవిడ ఇటు తిరిగి, అస్సలు మరి ఎక్కడ నేర్చుకుందో తెలియదు, ఎక్కడ ప్రైవేట్ క్లాస్కి వెళ్ళిందో తెలియదు, ఏ యూనివర్సిటీలో చదివిందో తెలియదు. మొత్తం అవి ఇండియా బూతులు కాదు, ఇంటర్నేషనల్ బూతులు, బండ బూతులన్నీ మాట్లాడుతూ ఉందంట. అడు తిరిగి పాస్టర్ గారు అలా నడుచుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు గుళ్ళో అదే ఒక్క అడుగు మార్తమ్మ, స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏ మార్తమ్మ ఆవిడ? ఒక్క అడుగు మార్తమ్మ. అది ఈవిడు గుళ్ళో అసలు ఎట్లుంటుంది ఏంటి, ఈవిడ నోరేంటి, బంగాళాఖాతం మున్సిపాలిటీ చెత్త, ఆల్ ఇండియా రేడియో ఏంటి ఇది అని అనుకుని ఆయన నడుచుకుంటూ వెళుతున్నాడంటే, అడు తిరిగింది ఆమె. ఈయన ఇలా నడుచుకుంటూ పోతూ ఉన్నాడు. వెనకాల ఉండి అన్నీ వింటూ ఉన్నాడంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. అన్నీ వింటూ ఉంటుంటే ఆవిడ తిట్టి మొత్తం అన్నీ బాగా ప్రైవేట్ క్లాసులు బాగా నేర్చుకున్నట్టుంది, యూనివర్సిటీలో చదివినట్టుంది, అన్నీ తిట్టి ఇలా తిరిగిందంట. తిరిగితే పెద్ద పాస్టర్ గారు ఉన్నారు. ఎప్పుడు వచ్చారండి మీరు అన్నదంట. ఎప్పుడు వచ్చారండి? నువ్వు స్టార్ట్ చేసినప్పుడే వచ్చాను, స్తోత్రం చెప్పండి. అన్నీ విన్నారని అన్నీ విన్నాను, దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇక మాటలు రావట్లేదు ఆవిడికి.
ఏమో ఎందుకు ఇంతలాగంటే ఇంతకి ఎందుకంటే చిన్నది, పెద్దది కూడా కాదు, అది చిన్నది. ఆ బిందు గురించి వచ్చిందంట. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఈరోజు కూడా చాలామంది వ్యర్థంగా మాట్లాడుతున్నారు. వట్టి మాటల వల్ల నష్టం ఏంటో తెలుసా? కొన్ని రిఫరెన్స్లు మీకు ఇస్తాను చూడండి. సామెతలు 14:23. నువ్వు మాట్లాడే ఆ వట్టి మాటల వల్ల, సామెతలు 14:23 చూస్తే ఇలా ఉంది. వట్టి మాటలు మాట్లాడేవాడికి కారణములు ఏం కారణం అంట? లేమి అంటే కొరత, కరువు. వట్టి మాటలు మాట్లాడేవాడికి లేమి. అందుకనే మీ మాటలు శక్తివంతంగా ఉండాలి, కృపాసహితంగా ఉండాలి. మాట్లాడితే ప్రభువుని గురించి మాట్లాడాలి. సో ఆ విధమైన అనుభవాలు మీకు రావాలి. ఇంకొక మాట కూడా చెప్తాను. కీర్తనలు 144వ కీర్తన 8వ వాక్యం చూడండి ఒకసారి. 144వ కీర్తన 8వ వాక్యం ఏమని రాస్తుంది అక్కడ? వారి నోరు వట్టి మాటలు మాట్లాడుచున్నది, వారి కుడిచి అబద్ధాలతో నిండి ఉన్నది. ఆ పై వచ్చిన వారి నోరు ఎవరాళ్ళో? అన్యజనులు. నువ్వు అర్థం చేసుకో, వట్టిగా మాట్లాడేవాళ్ళు ఎవరు? అన్యజనులు. నువ్వు అన్యజనులువా? కాదు కదా, దేవుని బిడవు కదా, క్రీస్తు స్వరక్తం ఇచ్చి నేను సంపాదించుకున్నాడు కదా. నీ నోట అన్యజనుల్లాగా వట్టి మాటలు రాకూడదు. వాళ్ళు అంటారు, ఎవరైనా డబ్బులు తీసుకున్నారనుకోండి, వాళ్ళు అంటారు రేపు ఇచ్చేస్తామండి అంటారు. ఆయన వచ్చేస్తాడు. రేపు అన్నది మళ్ళా 1 వీక్, లేకపోతే 20 days, 1 month. అలాగ వాళ్ళ జరుగుతూ ఉంటాయి. క్రైస్తవుడు అలా కాదు. మాట అంటే మాటే. అసలు వట్టి మాటలు పలకూడదు మనం. అన్యజనులు వట్టిగా మాట్లాడతారంట. నాకు ఒక సహోదరుడు తెలుసండి, కుర్రోడే, చదువుకునే పిల్లోడే. ఎవరైనా ఇద్దరు వ్యక్తులు కనబడ్డారంటే తగునా అని మధ్యలోకి వెళ్ళిపోతాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇద్దరుంటే చాలు, తగునా అని వాళ్ళ మధ్యలోకి వెళ్ళి వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటారు, చదువు గురించో డిస్కషన్ చేసుకుంటూ, స్టడీస్ గురించో. మధ్యలోకి వెళ్ళిపోయి బ్రదర్ నీ పేరేంటి అన్ని కనుక్కుంటాడు. అంతే. వాళ్ళ ఫోన్ నెంబర్లు గ్యాదర్ చేస్తాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ పిల్లోడి మీద ఆ పిల్లోడికి, ఆ పిల్లోడి మీద ఈ పిల్లోడికి, అమ్మో ఫోన్ వాయిస్తూనే ఉంటాడు. ఒక్కరిని కాదు, ఎవరు కనబడితే వాళ్ళు అందరు ఇంచుమించు చాలాసార్లు చూస్తూ వచ్చాను. వీడికి ఎలాగైనా వార్నింగ్ ఇవ్వాలి, చెప్పాలి. అన్నయ్య ఆ పిల్లోడు ఎవడో కొత్తోడు వస్తున్నాడు, అన్నయ్య వచ్చినండి. మళ్ళీ ఆ పిల్లోడు వస్తుంటే భయపడిపోతున్నారు, యవనస్తులు జడిసిపోతున్నారు. అబ్బాయి ఈ దగ్గర కూర్చోకూడదని వెనక్కి వెళ్ళిపోతున్నారు. నేను ఎలాగైనా సరే కూర్చుని మాట్లాడాలని ఏదో విధంగా పిల్లోడు కూర్చోబెడదామని చాలాసార్లు ప్రయత్నం చేస్తూ వచ్చాను. మొత్తం మీద దొరికాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. నేను అన్నాను, తమ్ముడా ఎందుకు, నీకు మంచి భవిష్యత్తు ఉంది, మంచిగా డిగ్రీ చదువుకున్నట్టున్నావు నువ్వు, నీ స్టడీ చూస్తే చాలా బాగా మంచి ఫ్యూచర్ ఉంటుంది నీకు. వ్యర్థంగా మాట్లాడే ఆ సమయం దేవుని పాదాల దగ్గర కూర్చుని, ప్రభా నేను చదువుకున్న దానికి ఏదో ఒక జీవనాధారం చూపించనని ప్రభుతో మాట్లాడుకో, ప్రార్థన చేసుకో, నీకు ఒక మంచి లైఫ్ ఉంటుంది. అంతేగాని వాళ్ళ గురించి వీళ్ళు ఆ మాటల వల్ల నీకు వట్టి మాటలు లేమికి కారణమైపోతున్నాయి. ఇప్పటికి నువ్వు చదివి ఉన్నావంటే ఈ చదివికి తగినట్లుగా ఉద్యోగం ఇప్పటికే ఎప్పుడో వచ్చేసేయాలి. ఏదో ప్రైవేట్ కంపెనీలోనే నువ్వు జాయిన్ అవ్వాలి. అసలు ఇంకా నువ్వు జాయిన్ అవ్వకుండా ఇట్లాగే ఉండిపోయావేంటి తమ్ముడా? అనవసరంగా ఎందుకు అట్లా మాట్లాడతావు? నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈరోజు నేను ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానంటే, చాలామందికి వట్టి మాటలు, వ్యర్థమైన మాటలు. ఈరోజు నేను చెప్తానండి, వ్యర్థంగా పలికిన ప్రతి మాటకి దేవుడికి లెక్క చెప్పుకోవాలంటే మనం. నువ్వు అత్తని గురించి మాట్లాడుతున్నావా? దేవుడికి లెక్క చెప్పాలి. ఒకవేళ మామయ్య గారి గురించి మాట్లాడుతున్నావు, లెక్క చెప్పాలి. తోడుకోడలు, ఆడబడుసు, అత్తగారు, ఆ తర్వాత అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, కుటుంబ సభ్యులు, ఇంకా చెప్పుకోవాలంటే సేవకుల గురించి. ఈ రోజుల్లో బాగా ఎక్కువ శాతం సేవకుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఉపయోగం లేదు, వ్యర్థమైన అనవసరం. దేవుడికి మనం అందరూ లెక్క చెప్పాలి. కాబట్టి వట్టి మాటల వల్ల శరీరం అపవిత్రమైపోతుంది. అందుకొరకే ప్రభా నేను మాట్లాడితే నీ గురించి మాట్లాడాలి, పాడితే నీ గురించి పాడాలి, చెప్తే నీ వాక్యంలోంచి వాళ్ళకి సువార్త చెప్పాలి. అలాంటి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక.
ఓకే, మూడో మాటలకి వెళ్దాం. థర్డ్ వన్, మూడో మాట, శరీరాన్ని అపవిత్రపరిచేది ఏమిటి? ఒకటి, శరీర క్రియలు, శరీర ఆశలు. రెండు, వట్టి మాటలు. మూడో మాట చూద్దాం. దానియేలు ప్రవచన పుస్తకం 1వ అధ్యాయం 8వ వాక్యం చూడండి ఒకసారి. దానియేలు ప్రవచన పుస్తకం అండ్ 1వ అధ్యాయం 8వ వాక్య భాగం. రాజు భుజించు భోజనమును పానం రాజు భుజించే భోజనాన్ని పానం చేయకుండా, ద్రాక్షరసం పుచ్చుకోకుండా, తన్ను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించి. చాలు. సో ఇక్కడ మూడవ మాట ఏమిటంటే ఆహారము ద్వారా కూడా అపవిత్రత. అంటే విగ్రహాలకి అర్పించిన ఆహారం విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దానియేలు ఒక బానిసగా కొనుపోబడ్డాడు బబులోనికి. మనకి షడ్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలు వీళ్ళ చరిత్ర తెలుసు కనుక వాళ్ళతో పాటు చాలామంది బానిసలుగా కొనుపోబడిన వాళ్ళు ఉన్నారు. బబులోని యొక్క రూల్ లేకపోతే ఆ యొక్క ప్రాంతం యొక్క స్థితి ఏమిటంటే, విగ్రహానికి అర్పించిన వాటిని వాళ్ళకి ఆ మాంసం వండుకోవాలంటే ఖచ్చితంగా విగ్రహారాధనకి దగ్గర తీసుకెళ్ళి అక్కడ అర్పించి తీసుకొచ్చి అప్పుడు వండుకోవాలి వాళ్ళ పద్ధతి. ఇప్పుడు దానియేలు ఏమంటాడంటే, విగ్రహానికి అర్పించిన ఈ రాజు తినే ఈ ఆహార పదార్థం నేను తిని నా శరీరాన్ని నేను అపవిత్రపరచుకోను. నేను ఒక ఉద్దేశం కలిగి ఉన్నాను, ఒక తీర్మానం చేసుకుంటున్నాను. ఇంకో మాట చెప్పనా మీకు, దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వాళ్ళ పేర్లు మార్చేసినా సరే వాళ్ళు ఒప్పుకున్నారు. ఒకసారి అందరూ హల్లెలూయా చెప్పండి. మీ పేరు స్కూల్లో పేరు ఉంటుంది, ఆ పేరు పిలవకుండా మిమ్మల్ని వేరే పేరు పెట్టి పిలుస్తున్నానంటే మీరు ఒప్పుకుంటారు అసలు? వాళ్ళు పేరు మార్చేశారు. మీరు అధ్యాయం చదువుతూ ఉంటుండే దానియేలు పేరు వేరు, షడ్రక్ పేరు వేరు, మెషక్ పేరు వేరు, వాళ్ళు పేర్లు మార్చేశారు. అలా మార్చేసిన ఒప్పుకున్నారు, కానీ ఈ అపవిత్రమైన భోజనం తినడానికి మాత్రం వాళ్ళు అస్సలు ఒప్పుకోలేదు. అంటే ఈ ఆహార విషయంలో, విగ్రహానికి అర్పించిన ఆహార విషయంలో ఎంత పవిత్రత కొరకు వాళ్ళు పయనించారు చూడండి. అందుకనే ఈ మాటలు మీకు చదివిస్తాను చూడండి లేఖనాల్లో. అండ్ యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం 13వ వాక్యం చూడండి ఒకసారి. యెహెజ్కేలు ప్రవచన పుస్తకం 4:13, 4:13. నేను వారిని తోలివేయు జనములలో ఇశ్రాయేలీయులు ఈ ప్రకారము అపవిత్రమైన ఆహారాన్ని భుజించి సందర్భాలు చూస్తే ఇశ్రాయేలీ ఈ ప్రకారం అపవిత్రమైన ఆహారాన్ని భుజించి. చాలామంది వాళ్ళు ఏమనుకుంటారంటే, అన్యులు కూడా కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు, ఏమండి మీకు క్రిస్మస్కి రమ్మంటే మేము వస్తామండే పాష్ గారు, అక్క మీరు క్రిస్మస్ పిలిస్తే వస్తాం మేము, మీరు పెట్టే భోజనం తింటాం, మీరు పెట్టే కేక్ తింటాం, అన్నీ తింటాం, మరి మేము పెట్టుకున్నప్పుడు మీరు ఎందుకు రారు అని ఇప్పటికీ చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. వాళ్ళకి మీరు చెప్పవలసిన అద్భుతమైన సత్యం ఏమిటంటే, ఏమండి మీరంటే మాకు ఇష్టమే, కానీ బైబిల్ మాకు దేవుడిచ్చిన గొప్ప ధననిధి. మా జీవితాలు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో విలువైన మాటలన్నీ కూడా దేవుని లేఖనాలు రాసి ఉంచాడు. మేము క్రిస్మస్కి రమ్మని పిలిచినప్పుడు కేక్ పెడతాం, మీరు తింటారు. అయితే మాకు ప్రతి ఆదివారం ప్రభు బల్లారాధన, మొదటి ఆదివారం మాకు ప్రభు బల్లారాధన జరుగుతుంది. బల్లారాధన అనేది చాలా పవిత్రమైన పుణ్యకార్యం. అది చాలా అయోగ్యంగా మేము తీసుకోకూడదు. మేము తీసుకునేటప్పుడే చాలా పవిత్రంగా ఒకరోజు ఉపవాసం ఉండి శుద్ధి చేసుకుని తీసుకుంటాం. ఒకవేళ అపవిత్రంగా తీసుకుంటే అనేకులు బలహీనులైపోతారు, రోగులైపోతారని దేవుని వాక్యంలో రాస్తుంది. అందుకని ఆ రొట్టె తీసుకునేటప్పుడు చాలా పవిత్రమైన మనసుతో ఆ యోగ్యత కలిగి తీసుకుంటాం. అది మీకు పెట్టకూడదు, మీరు అన్యులు కాబట్టి అది మేము పెట్టాం. అది రక్షించబడిన వాళ్ళకే ఇది పవిత్రమైన పుణ్య కార్యక్రమం కాబట్టి మేమే తీసుకుంటాం. కాబట్టి
ఇది దేవుడు మాకిచ్చిన గొప్ప నిత్య జీవం కొరకే ఈ ఆహారాన్ని ఇచ్చాడు మాకు, అది మీకు పెట్టకూడదు. కాబట్టి బైబిల్లో విగ్రహానికి అర్పించినవని తినకూడదని దేవుని లేఖనాలు రాస్తుంది. మీరు అప్పుడప్పుడు పప్పులు వండుకుంటారు కదా, పెట్టండి తింటాం, దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అంతేగాని అపవిత్రమైన ఈ కార్యంలో మేము పాలి భాగస్థులం కావు. సో డైరెక్ట్గా మీరు చెప్పాలి. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు కిమ్స్ హాస్పిటల్లోనో లేకపోతే ఇంకో చోట ఎక్కడో నర్సుగానో లేకపోతే ఇంకో చోట ఎక్కడ ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు స్టాఫ్ అందరూ అక్కడ ఏదో విగ్రహానికి అర్పించినవి ఏదో కార్యక్రమం జరిగితే పట్టుకొచ్చి స్టాఫ్ అందరికి ఇస్తారు. ఇచ్చినప్పుడు వీళ్ళు ఏమనుకుంటారంటే తీసుకోకపోతే వాళ్ళు ఏమని అనుకుంటారేమో అని అనుకుని అలా తీసుకుని అలాగే వెళ్ళి గేట్ దగ్గర అలా పడేస్తుంటారు. ఎందుకు వాడు తీసుకోవటం ఎందుకు, పడేయటం ఎందుకు? వాళ్ళకి డైరెక్ట్గా చెప్పాలి. నువ్వు స్తోత్రం చెప్పండి ఒకసారి, చెప్పాలి ఖచ్చితంగా. నువ్వు ఆ విగ్రహ ఆరాధన అర్పితం అది దేవుడికి ఇష్టం కాదయ్యా. దేవుని వాక్యాన్ని మనం ఖచ్చితంగా పాటించాలి. కొన్ని వీధుల్లో కొన్ని యొక్క పల్లెటూరుల్లో మరీ చాదత్వం ఎక్కువగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఏదైనా జరుగుతుందంటే ఖచ్చితంగా వాళ్ళు ఇంటింటికి వచ్చి భోజనాలకి అని చెప్తూ ఉంటారు. విశ్వాసులు ఏం చేస్తారంటే నేను వెళ్ళంగానండి మా ఆయన్ని పంపించేస్తానండి. ఎవరంట? నువ్వు వెళ్ళకపోతే మరి ఆయన కూడా దేవుళ్ళలోకి వస్తున్నాడు కదా, ఇప్పుడిప్పుడే వచ్చే వ్యక్తిని అలాగా మరలా అట్లా అలవాటు చేస్తే ఎట్లా? చెప్పేసేయాలి వాళ్ళకి దేవుని క్రమం ఇదని. దేవుడు మిమ్మల్ని దర్శించునుగాక. చూడండి, విగ్రహ ఆరాధనకి అర్పించిన వాటిని గురించి కొన్ని మాటలు చెప్తా ఉంటాను లేఖనాల్లో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 1వ వచనము 7వ వచనం రెండు కలిపి చదువుకుందాం. 1 Corinthians chapter 8 verse 1 and 7. విగ్రహములకు బలి అర్పించిన వాటి విషయమై. ఓకే, 7వ వచనంలోకి వెళ్ళిపోండి. అయితే అందరి యందు ఈ జ్ఞానం లేదు, అందరికీ జ్ఞానం లేదు. కొందరు ఇది వరకు విగ్రహమును ఆరాధించువారు కనుక ఓకే తాము భుజించు పదార్థములు విగ్రహములకు బలి ఇవ్వబడినవని ఎంచి భుజించుదురు. ఓకే, ఇందువలన వారి మనస్సాక్షి మనస్సాక్షి ఏమైపోతుంది తెలుసా? బలహీనమైపోతుంది, అపవిత్రమైపోతుంది. భోజనమును బట్టి దేవుని చూడండి, సందర్భాలు మరి చెప్తా ఉంటుంటే అనేకులు మనస్సాక్షి అపవిత్రమైపోతుంది. ఈరోజు మీ ఒక తీర్మానంలోకి రావాలి. శరీరం ఆహార పదార్థాలు విగ్రహానికి అర్పించిన ఆ పదార్థాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి మనం. సో దేవుని బిడ్డలు ఈ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. యేసునాథుడు అలాంటి కృప మీకు అనుగ్రహించునుగాక. ఒకసారి అందరూ హల్లెలూయా అని చెప్పండి. ఖచ్చితంగా పలహారాల విషయంలో ఏదైనా ఖచ్చితంగా జెన్యూన్గానే మనం ఉండాలి. ఒక్క శరీర విషయంలో ఈ ఆహార పదార్థాల విషయంలో కూడా పవిత్రతను కాపాడుకుంటూ ఉండాలి. ఓకే, ఇక 2 రిఫరెన్స్లు ఉన్నాయి, త్వరగా చెప్పేస్తాను. 4వది చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వాక్యం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:15. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:15. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అని. ఓకే, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోతారేమో అని. అంటే అపవిత్రత మనిషికి ఎట్లా వస్తుంది అంటే, సో 4వది చేదైన వేరు అనండి. ఒకసారి మీ నోటితో చెప్పండి ఈ మాట, కొంచెం గట్టిగా చెప్పాలి. చేదైన వేరు. ఆ చేదైన వేరు ఏదైనా మొలిచి మిమ్మల్ని అపవిత్రపరుస్తుందేమో. ఈ సందర్భం ఏంటో చెప్పిన, ఏశావు గురించి మాట్లాడుతూ ఆ ప్రస్తావన చెప్పినాడు పౌలు. చేదైన వేరు. ఇప్పుడు ఆ వేరు మంచిదైతే ఫలం బాగుంటుంది. చేదైన వేరు మొలిస్తే ఫలం అంతా చేదుగానే ఉంటుంది. అలాగే క్రైస్తవ జీవితంలో చేదైన వేర్లు అనేకమైన మొలుచుకుంటూ వచ్చేస్తున్నాయి. కొన్ని చేదైన అనుభవాలు మాట. ఎలాంటి అనుభవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ అర్థమయ్యే కోణంలో చెప్పాలంటే, ఇస్కరియోతు యోధ దేవుడు ఆయనకి అప్పగించిన బాధ్యత ఎంత గొప్పది అసలు. ఇప్పుడు డబ్బు విషయంలో ఎవ్వరికీ మనం అప్పగించం. ఎవరైనా బాగా తెలిసిన వాళ్ళకే వాళ్ళ చేతిలో
ఓ 10,000 పెట్టి అయ్యా ఇది వాళ్ళకి ఇచ్చేసి రండి అని అప్పగిస్తాం. అమౌంట్ విషయంలో ఎలాంటి వాళ్ళైనా బాగా తెలిసిన వాళ్ళకే అమౌంట్ ఇస్తాడు. మరి ఈ 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు యూదాకు దేవుడు డబ్బు సంచి అప్పగించాడంటే ఎంత నమ్మి ఉంటాడు అసలు. బాగానే ఉన్నాడు, మరి కొంతకాలం ట్రెజరీ వర్క్ బాగానే జరిగింది. సడన్గా వచ్చినప్పటికి చేదైన వేరు మొలిసిందంతే. ఒక పొలాన్ని కొన్నాడు, ఏమైనా ఉపయోగకరంగా ఉందంటే సూసైడ్ చేసుకున్నాడు. ఆ భూమికి ఏం పేరు పెట్టారు తెలుసండి? రక్త భూమి అని పేరు పెట్టారు. యూదా నీ ఆత్మీయ స్థితి ఏమైంది అంటే మధ్యలో చేదైన వేరు మొలిసింది. నెక్స్ట్ ఇంకో కోణంలో కూడా చెప్పాలంటే గెహాజీ అనే మాటకి అర్థం ఏంటో తెలుసండి? దర్శనం. దర్శనంతో ఎంత వర్క్ చేయాలి? వాళ్ళ గురువు ఎలీషా, ఏలియాని మించి ఎలీషా అద్భుతమైన వర్క్ చేస్తుంటే ఎలీషాని మించిపోవాలి అసలు గెహాజీ. ఆ దర్శనం విశాలపడాలి. కానీ చేదైన వేరు ఆయనలో మొలిచింది కనుకనే జస్ట్ నయమాను ఆ విస్తారన్న వాటి వైపు మనసు వెళ్ళిపోయింది అంతే. వద్దన్నాడు, వెళ్ళిపోయాడు. చివరికి నయమాను విడిచిపెట్టి నాకు కుష్ఠరోగం తెచ్చుకున్నాడు కదా. నెక్స్ట్ ఆకాను. ముందే చెప్పాడు యెహోషువ, మీరు అన్నీ తీసుకోండి, శపించబడిన దాన్ని మాత్రం పొరపాటును కూడా మీరు టచ్ చేయొద్దు. మనోడేం చేశాడంటే గుడారంలో టెంట్లో ఎవరికి కనబడకుండా రహస్యంగా దాచేశాడు. ఒక్కడితోనే పోయిందా? ఫ్యామిలీ ప్యాక్ మొత్తం అంతే. ఈ రోజుల్లో మీ ఆత్మీయ జీవితంలో ఒక తండ్రి నడిచే ప్రవర్తన పిల్లలు ఖచ్చితంగా గమనిస్తూ ఉంటారండి. ఒక తల్లి నడిచే ప్రవర్తన పిల్లలు ఖచ్చితంగా గమనిస్తూ ఉంటారండి. మనలో గిని చేదైన వేరుగిని మనలో వచ్చిందా, అది పిల్లల్లో కూడా వచ్చేస్తుంది. అందుకే ఒక్క మెలకు కోసమే ఈ మాటలన్నీ. ఎందుకంటే మనలోనికి ఎవరిలోకి చేదైన వేరు రాకూడదని మెలకు కోసమే ఈ పాఠం అంతే. పెద్ద భక్తులే పరిశుద్ధులే వాళ్ళలో చేదైన వేర్లు మొలిచాయి. ఇప్పుడు ఆదాము అవ్వలు ఉన్నారు. ఏదైనా తోటలో అన్ని ఫలాలు తినండి, మీకు అన్నిటికి వెల్కమ్, అన్నిటికీ అర్హత ఇచ్చేసాడు దేవుడు. ఒక్క ఫలం మాత్రం టచ్ చేయొద్దు అన్నాడు అంతే. దానివైపే వెళ్ళింది మనసు. లేకపోతే ఏదైనా తోటలో 7 ఆశీర్వాదాలు ఉన్నాయండి వాళ్ళకి. అంతవరకు వాళ్ళకి మహిమ వస్త్రాలు ధరించుకున్నారు వాళ్ళు. ప్రతిరోజు దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు. ఎన్ని అనుభవాలు పోగొట్టుకున్నారండి. ఈరోజు మీ ఆత్మీయ జీవితంలో భక్తి చేస్తున్నారు కాదంటలేదు, చేదైన వేరు. ఇప్పుడు కూర ఎంత బాగా వండినా ఆ చేదైన ఆ వేరు ఉంటే మొత్తం కూర అంతా వేస్ట్ అయిపోద్ది కదండి. పులిపిండి కొంచెమే ముద్దంతా పాడైపోద్ది కదండి. అందుకని ఆ వేరు మొలవకుండా మనంతటా మనమే జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభా, నా భక్తి విషయంలో చేదైన వేర్లకి చోటు ఇవ్వనయ్యా. నేను చాలామందిని చూశాను, ఎంత భక్తి చేశారో వాళ్ళు, దేవుని కోసం అసలు ఎంత కష్టపడ్డారో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు వచ్చింది ఆ చేదైన వేరు? అంటే సాతానుగాడు అలాగా ఆ వేరు మొలిపించి భక్తిలోంచి లోకంలో కలిసిపోయేటట్లుగా చేసింది. ఈరోజు అందుకే మనం జాగ్రత్త పడదాం. ప్రభు మనకి సహాయము చేయునుగాక. లాస్ట్ వన్, ఆఖరి మాట, యెహెజ్కేలు 22వ అధ్యాయం 3వ వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. యెహెజ్కేలు 22:3. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చిందేమనగా, నీ కాలం వచ్చినట్లు నరహత్యలు చేయి పట్టణమా, నిన్ను అపవిత్రపరచుకున్నట్లు విగ్రహములు పెట్టుకుని, నిన్ను అపవిత్రపరచినట్లు విగ్రహాలు పెట్టుకుని పట్టణమా. ఆ సందర్భాలు మీరు అన్ని చదువుతూ ఉంటే లాస్ట్ వన్, విగ్రహారాధన. వాళ్ళు విగ్రహాలు పెట్టుకుని అపవిత్రపరుచుకున్నారు.
నిన్ను అపవిత్రపరుచుకున్నట్లు విగ్రహాలు పెట్టుకుని అనే మాట చూస్తూ ఉన్నాం అక్కడ. అంటే విగ్రహారాధన మనిషిని అపవిత్రతలోకి తీసుకెళ్ళిపోతుంది. విగ్రహారాధన కూడా మనిషిని అపవిత్రతలోకి తీసుకెళ్ళిపోతుంది. విగ్రహారాధనలో చాలా రకాల విగ్రహాలు ఉన్నాయి. చూడండి, అదే యెహెజ్కేలు గ్రంథంలో 14వ అధ్యాయంలోకి వస్తే కొన్ని విగ్రహాల గురించి మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు ఏమని మాట్లాడుతున్నాడంటే, నరపుత్రుడా, ఈ మనుషులు 3వ వచనం విగ్రహములనే నిలుపుకొని, యెహెజ్కేలు 14:3, నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయంలోనే విగ్రహాలు నిలుపుకున్నారు, నాకు దోషాన్ని పుట్టిస్తూ ఉన్నారు. ఏమండి, హృదయంలో విగ్రహాలు ఏంటండి బాబు? విగ్రహాలంటే బయటకు కనిపిస్తూ ఉంటాయి కదా, విగ్రహారాధన బొమ్మలు. అవి కాదంటే హృదయంలో ఉండే విగ్రహాల గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. అంటే దేవుడు కన్నా ఏదైనా ఎక్కువగా మనం ప్రేమించామనుకో, అదే ఒక విగ్రహం అయిపోతుంది. అందుకని హృదయం దేవుని ఆలయం కాబట్టి దేవుడికి మాత్రమే చోటు ఉండాలి. హృదయంలో ఎన్నో వ్యర్థమైన వాటికి చాలా యవనస్తులకి అసలు చెప్పలేకపోతున్నామండి. ఇప్పుడు మా అభిమాన హీరో అండి ఇక్కడ ఉంటాడు ఆయన, స్తోత్రం చెప్పండి సార్. ఉంటాడు చాలామంది పిల్లలకి, గర్ల్స్ కూడా, మా అభిమాన హీరోయిన్ అండి ఈమె, ఇంకెంతకాలం నువ్వు ఇంతకాలం నుంచి భక్తి చేస్తా, మరలా హృదయంలోకి విగ్రహాలు వస్తే ఎట్లా? సో ఈ విగ్రహాలు కొంతమంది వాడి సినిమా హాలని అన్ని వాటిని వదిలేశారు. కానీ కొంతమందికి ఏంటంటే బాయ్ ఫ్రెండ్ ఒక విగ్రహం అయిపోతున్నాడు, గర్ల్ ఫ్రెండ్ ఒక విగ్రహం అయిపోతుంది. అవన్నీ హృదయంలోకి వచ్చేస్తూ ఉన్నాయి. అందుకని మనిషిని అపవిత్రపరుస్తున్నాయి. ఈరోజు మన తీర్మానం మారాలి, మన ఆలోచన మారాలి. ప్రభు ఒకటే చెప్తున్నాడు, కళ్ళ ద్వారా కొంతమంది అపవిత్రులు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. కొందరైతే ఏకంగా శరీరాన్ని అపవిత్రం చేసేసుకుంటున్నారు. మీరు అలా ఉండకండి. ఎలా శరీరం అపవిత్రం అయిపోతుందో ఒక 5 విషయాలు దేవుడు మీ ముందు పెట్టాడు. చెప్పండి, ప్రార్థన చేసుకుందాం. 1, శరీర క్రియలు, శరీర ఆశలు మనిషిని శరీరం అపవిత్రపరుస్తున్నాయి. 2, వట్టి మాటలు, నీ నోటి మాటల్లో వట్టి మాటలు ఉండకూడదు. 3వది, ఓకే, ఇక్కడ సందర్భాన్ని చూస్తే ఆహారము ద్వారా, విగ్రహాలకు అర్పించిన ఆహారం. సో 4వది, చేదైన వేరు, దానికి చోటు ఇవ్వద్దు. సో ఆఖరిగా విగ్రహాలు మనిషిని అపవిత్రపరుస్తున్నాయి. సో ఈ అపవిత్రతలోంచి మనం పవిత్రతలోకి వెళ్ళాలి. కానీ మన శరీరం ఇటువైపుకి వెళ్ళకుండా తీర్మానం చేసుకుందాం. పరిశుద్ధాత్ముడు మనల్ని అందరినీ సిద్ధపరచునుగాక. మోకరించి